అందరికీ నమస్కారం. ఫ్యూచర్ ఐఏఎస్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే మన ఛానల్ మెయిన్గా రైల్వే, ఆర్ఆర్బీ, జేఈ, సిబిటీ 2కి రిలేటెడ్ కంటెంటే ఇస్తుంది. దట్టు ఎలక్ట్రికల్ బేస్డ్. మనం పూర్తి సిలబస్ని కంప్లీట్ చేయబోతున్నాము మన వీడియో సిరీస్లో. ఇనిషియల్గా ఆల్రెడీ మనం యూనిట్ 1 కంప్లీట్ చేసుకున్నాము. యూనిట్ 1 యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసాము. అలాగే యూనిట్ 2 థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యూనిట్ 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మనం చూడబోతున్నాం ఈ వీడియోలో. మన ఎజెండా వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అలాగే మన ఛానల్లో మొత్తం వైసీటీ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్ కట్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, నౌ లెట్స్ కమ్ టు టుడేస్ వీడియో సెషన్. యూనిట్ 2 ఆల్రెడీ మనం కాన్సెప్ట్ మొత్తం చూసాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ బిట్స్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ న్యూమరికల్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ యూనిట్లో థియరీ బిట్స్ కంప్లీట్ చేయలేదు. మోస్ట్లీ మనం డైరెక్ట్ న్యూమరికల్ సాల్వ్ చేసాం. వెరాజ్ నేను సెకండ్ యూనిట్ నుంచి థియరీ బిట్స్ కూడా కంప్లీట్ చేసి న్యూమరికల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి న్యూమరికల్ క్వశ్చన్సే వచ్చినాయి 2019 పేపర్స్లో. వెరాజ్ మిగిలిన యూనిట్స్ అన్నిటిలోనూ మనకి థియరీ బిట్సే ఎక్కువ వచ్చినాయి. సో అందుకే మనం ఇలా ప్రిపేర్ అవుతున్నాం అనమాట సెకండ్ యూనిట్ నుంచి. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద యూనిట్స్ 10 యూనిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం యూనిట్ 1లో మనం వదిలేసిన థియరీ బిట్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ ఫస్ట్ థియరీ బిట్స్ నుంచి మనం వద్దాం. ఇఫ్ దేర్ ఆర్ n నోడ్స్ ఇన్ ద సర్క్యూట్ దేర్ విల్ బి డాష్ ఇండిపెండెంట్ టు నోడల్ ఈక్వేషన్స్. ఎన్ని ఇండిపెండెంట్ నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి n నోడ్స్ కనుక ఉంటే సర్క్యూట్లో అని చెప్పి క్వశ్చన్. మనం ఆల్రెడీ ఫార్ములా మనం డిస్కస్ చేసుకున్నాము, n-1 ఈక్వేషన్స్ అని. సిమిలర్లీ మనం ఆల్రెడీ మెష్ అనాలిసిస్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తాయి అని చెప్పి ఒక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. అది మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఓకే, నేనే చెప్తాను మీకు ఇన్ కేస్ ఐడియా రాకపోతే. n నెంబర్ ఆఫ్ నోట్స్ కనుక n అయితే, బ్రాంచెస్ కనుక b అయితే n-b+1. అలా కాకుండా మీరు బ్రాకెట్లో ఫార్ములా గుర్తుపెట్టుకుంటే n-b-1. ఓకే, నెక్స్ట్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ద కరెంట్స్ ఈజ్ ద డాష్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ కరెంట్స్. ఇది 2019లో ఆర్ఆర్బీ జేఈ క్వశ్చన్. యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఫార్ములా ఏంటో అడిగాడు. ఎంత సింపుల్ క్వశ్చన్ చూసారో. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే వస్తాయి, మీరు ప్యానిక్ అవ్వద్దు. పెద్ద పెద్ద న్యూమరికల్స్ చేసేయాలేమో గేట్ లెవెల్ లేదా ఈఎస్సీ లెవెల్ అలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి ఇలాంటి మోడల్ క్వశ్చన్సే వస్తాయి, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైంలో మనం సమ్ సాల్వ్ చేయాలి కాబట్టి. ఓకే, దీని ఆన్సర్ ఏంటి అందరికీ తెలుసు. యావరేజ్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పి రాస్తావు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై చేయండి, కామన్ సెన్స్. యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ అంటే టోటల్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ బై నెంబర్ ఆఫ్ కరెంట్స్, అంతే. నెక్స్ట్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద అప్లైడ్ వోల్టేజ్, లేదా సోర్స్ వోల్టేజ్ అని రాసుకోవచ్చు, లేదా వోల్టేజ్ గెయిన్ అని కూడా రాసుకోవచ్చు. ఎలాగైనా రాయొచ్చు. మనకు వచ్చిన ఆప్షన్స్ బేస్ మీద మనం ఆన్సర్ చేయాలన్నమాట. విచ్ లా ఈజ్ అప్లైడ్ ఫర్ మెష్ అనాలిసిస్ ఆఫ్ ద నెట్వర్క్. మెష్ అనాలిసిస్ కోసం మనం యూజ్ చేసేవి ఏంటి? కేవీఎల్ వాడతాము, అలాగే ఓమ్స్ లా కూడా యూజ్ చేస్తాము. వేరాజ్ సూపర్ మెష్ కనుకుంటే అప్పుడు ఏమేమి వాడతాం? కేవీఎల్ వాడతాము, ఓమ్స్ లా వాడతాము, దాంతోపాటుగా కేసీఎల్ కూడా వాడతాము. ఓకే, నెక్స్ట్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా స్టేట్స్ దట్ ఏ జంక్షన్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో జంక్షన్ ఉంటే అక్కడ కేసీఎల్ లా ప్రకారం ఏం చెప్తుంది అని. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 కదా, దాన్ని ఇక్కడ రిప్రజెంటేషన్ చూపించాడు అనమాట, సిగ్మా I ఈక్వల్స్ టు 0 అని. అకార్డింగ్ టు కిర్చాఫ్ వోల్టేజ్ లా ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్స్ ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు. కిర్చాఫ్ వోల్టేజ్ లా అన్నాడు, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ అన్నాడు. కేవీఎల్ అయినా కేసీఎల్ అయినా ఆల్జీబ్రిక్ సమ్ అంటే ఆటోమేటిక్గా 0 అని రాసేస్తారు మీరు లాస్ట్లో, అంతే. నెక్స్ట్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ జంక్షన్ దగ్గర ఎలక్ట్రిక్ కరెంట్స్ ఆల్జీబ్రిక్ సమ్ అంటే ఆటోమేటిక్ 0. విచ్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కేసీఎల్ అన్నది స్ట్రిక్ట్లీ కన్జర్వేషన్ ఆఫ్
ఛార్జ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వేరేజ్ కేవీఎల్ కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా అన్నది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని. సో ఆటోమేటిక్గా దీని ఆన్సర్ కేసీఎల్. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ ఈస్ జీరో. స్టేటెడ్ లా ఈజ్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అన్నాడు. కరెంట్ ఎట్ ఏ పాయింట్ లేదా జంక్షన్. ఆటోమేటిక్గా ఇది కిచ్ ఆఫ్ ఫస్ట్ లా లేదా కేసీఎల్ కిచ్ ఆఫ్ కరెంట్ లా. ఆప్షన్స్లో ఏముంటే అది పెడతారు. నెక్స్ట్ బిట్వీన్ ద బ్రాంచ్ వోల్టేజ్ ఆఫ్ ఏ లూప్ ద కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా ఇంపోజెస్ నో రిస్ట్రిక్షన్స్. ఇది కూడా ఏంటంటే ఆప్షన్స్ బేస్ మీద మీరు చెప్తారు. యాక్చువల్గా మీకు వైసీటీ బుక్లో ఉండే థియరీ బిట్స్ అన్నీ మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి అడిగిన థియరీ బిట్స్ అనమాట. సో అందుకే వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ నో కన్స్ట్రైన్స్ అని ఇలాగ ఆప్షన్స్ లేకుండానే డైరెక్ట్ ఇచ్చేసారనమాట. బట్ ఇన్ జనరల్ కొన్ని వాటికి ఏంటంటే ఆప్షన్ స్పెసిఫిక్గా మనకి ఆన్సర్స్ చేంజ్ అవుతాయి. ఓకే. నోడల్ మెథడ్ ఆఫ్ సర్క్యూట్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్. నోడల్ అనాలిసిస్ కనుక మీరు చేస్తారంటే దానికి కేసీఎల్ కావాలి, ఓమ్స్లా కావాలి. అలా కాకుండా ఇఫ్ సపోజ్ ఎగ్జామ్లో మీకు నోడల్ మెథడ్ ఆఫ్ సర్క్యూట్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. కేసీఎల్, కేవీఎల్, అలా కాకుండా థెవెనిన్స్ థియరము, నార్టన్స్ థియరము. ఈ 4 ఇస్తే మీరు ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు కేసీఎల్ ప్లస్ ఓమ్స్లా అనే ఆప్షన్ ఎక్కడా లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు కేసీఎల్ ఒకటే ఉన్నప్పుడు ఆ కేసీఎల్ని మీరు చూస్ చేసుకున్న అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది ఎగ్జామ్లో కేసీఎల్ అండ్ ఓమ్స్లా, కేవీఎల్ అండ్ ఓమ్స్లా అని చెప్పి ఇచ్చాడు 4 ఆప్షన్స్. అప్పుడు మీరు చూస్ చేసుకోవాల్సింది కేసీఎల్ అండ్ ఓమ్స్లా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కిచ్ ఆఫ్ కరెంట్ లా. కేసీఎల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు. కేసీఎల్ జంక్షన్లో యూస్ చేస్తాం, ఒక జంక్షన్ ఆఫ్ ఏ నెట్వర్క్లో యూస్ చేస్తాము. వేరస్ కేవీఎల్ అన్నది మెష్ లేదా లూప్లో, క్లోజ్డ్ లూప్లో లేదా మెష్లో అన్న యూస్ చేస్తాము. ఓకే. సో ఇది జంక్షన్ ఇన్ ఏ నెట్వర్క్. కిచ్ ఆఫ్స్ లా స్టేట్స్ దట్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఆఫ్ ఏ సర్క్యూట్. అంటే కేసీఎల్ లా కిచ్ ఆఫ్స్ లా క్లోజ్డ్ లూప్లో అన్నాడు. క్లోజ్డ్ లూప్ అంటే ఇది కిచ్ ఆఫ్ సెకండ్ లా గురించి మాట్లాడుతుంది. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ లేదా ఈఎంఎఫ్ ఈజ్ జీరో. కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా అప్లైడ్ టు సర్క్యూట్ విత్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కేసీఎల్ కానీ కేవీఎల్ కానీ ఈ రెండు యాక్టివ్ కానీ నెట్వర్క్ యాక్టివ్ అవ్వచ్చు, లేదా ప్యాసివ్ అవ్వచ్చు, లేదా నెట్వర్క్ లీనియర్ అవ్వచ్చు, లేదా నాన్ లీనియర్ అవ్వచ్చు, అలాగే టైం వేరియంట్ అవ్వచ్చు, టైం ఇన్వేరియంట్ అవ్వచ్చు. ఈ 6 కండిషన్లో ఏదైనా కిచ్ ఆఫ్ వోల్టేజ్లో అలాగే కిచ్ ఆఫ్ కరెంట్లో రెండు వ్యాలిడే. అలా కాకుండా కొన్ని థియరమ్స్, మోస్ట్ ఆఫ్ ద థియరమ్స్ మనకి బైలాటరల్ సర్క్యూట్స్ అయి ఉండాలి, ప్లస్ అలాగే లీనియర్ అయి ఉండాలి. ఆ సిచ్యువేషన్స్లోనే మోస్ట్ ఆఫ్ ద లాస్ అప్లికబుల్. నెక్స్ట్ మెష్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్. మెష్ అనాలిసిస్ దేని మీద బేస్ అయి ఉంటుంది? నోడల్ అనాలిసిస్ చూసారు. ఇప్పుడు మెష్ అనాలిసిస్ చెప్పండి. మెష్ అనాలిసిస్ కేవీఎల్ ప్లస్ ఓమ్స్లా. అలాగే సూపర్ మెష్ అయితే కేవీఎల్, కేసీఎల్ ప్లస్ ఓమ్స్లా. సూపర్ అని వచ్చిందంటే మనం 3 యూజ్ చేస్తాం, కేసీఎల్, కేవీఎల్ ప్లస్ ఓమ్స్లా. ఓకే. నెక్స్ట్ కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా ఈజ్ నోన్ యాజ్. కిచ్ ఆఫ్ వోల్టేజ్ లానే ఎనర్జీ కన్జర్వేషన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా అన్నది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్ మీద కాబట్టి. సిమిలర్లీ కేసీఎల్ అన్నది ఎనర్జీ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ బేస్డ్. ఓకే. సో కిచ్ ఆఫ్ కరెంట్ లా ఎట్ ఏ జంక్షన్ డీల్స్ విత్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న పాయింట్. అకార్డింగ్ టు కేసీఎల్ యాజ్ అప్లైడ్ టు ఏ జంక్షన్ ఇన్ ఏ నెట్వర్క్ ఆఫ్ కండక్టర్స్. కేసీఎల్ ప్రకారం ఒక జంక్షన్లో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ అట్ జంక్షన్ ఇస్ జీరో. సేమ్ రిపీటెడ్ బిట్. కిచ్ ఆఫ్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఆర్ రెస్పెక్టివ్లీ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అండ్ ఎనర్జీ. ఓకే. ఆల్రెడీ కింద ఇంకా మనకు కొన్ని బిట్స్ ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ చేసుకుని పైకి వెళ్దాం. ఓకే. ఫర్ లార్జ్ నెట్వర్క్స్ జనరల్లీ ద నోడల్ అనాలిసిస్ ఈజ్ ప్రిఫర్డ్. ఇది కూడా ఇచ్చిన ఆప్షన్స్ బేస్డ్ బిట్ అనమాట. లాస్ యూజ్డ్ ఇన్ కట్ సెట్స్ అండ్ టై సెట్స్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఆర్ కిచ్ ఆఫ్స్ లా అంట. యాక్చువల్గా నాకు పర్సనల్గా తెలియదు కట్ సెట్స్ అంటే ఏంటి, టై సెట్స్ అంటే ఏంటి అని. బట్ ఇప్పుడు నేను అవేంటి అని చెప్పి వాటి గురించి రీసెర్చ్ చేస్తూ నేను పిహెచ్డీ చేసే ఉద్దేశంలో నేనేం లేను. నాకేంటంటే ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సో అందుకని నేను కట్ సెట్స్ అంటే ఏంటి, టై సెట్స్ అంటే ఏంటి తెలుసుకోకుండానే ఎగ్జామ్కి వెళ్తాను. ఈవెన్ నీకు బిట్ వస్తే నేను డైరెక్ట్ కిచ్ ఆఫ్స్ లా అని చెప్పి పెట్టేసి వస్తాను. మీ ప్రజెంట్ మైండ్ సెట్ అలాగే ఉండాలి. ఎందుకంటే మనకున్న చాలా లిమిటెడ్ టైం. ఈ టైంలో మొత్తం అన్నీ కవర్ చేయాలి అంటే కొన్ని చోట్ల మనం బట్టి కొట్టేసుకోవాలి.
మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ కొట్టడం జాబ్ కొట్టడం, అంతేగాని మధ్యలో నేను పిహెచ్డి చేస్తాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అని కాదు. ఓకే, డోంట్ వేస్ట్ టైం. నెక్స్ట్ కిర్చాఫ్ లా ఈజ్ అప్లికబుల్ టు ఏసీ నెట్వర్క్స్, డీసీ నెట్వర్క్స్. కిర్చాఫ్ సెకండ్ లా ఇస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆల్రెడీ మనం చూసాం. సెకండ్ లా అంటే కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్లో ఆటోమేటిక్గా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండెంట్. ఈ 3 బిట్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. కిర్చాఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ ఆర్ రెస్పెక్టివ్లీ బేస్డ్ ఆన్, ఫస్ట్ లా వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, సెకండ్ లా వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈజ్ కన్సర్న్డ్ విత్ ఐఆర్ డ్రాప్ లేదా వోల్టేజ్ డ్రాప్. నెక్స్ట్ అలాగే బ్యాటరీ ఎంఎఫ్ ఆర్ వోల్టేజ్ డ్రాప్, వోల్టేజ్ గెయిన్ కదా. వోల్టేజ్ గెయిన్ అంటే సోర్స్ వోల్టేజ్ని బ్యాటరీ ఎంఎఫ్ అని రాసుకోవచ్చు, లేదా వోల్టేజ్ గెయిన్ అని రాయొచ్చు. ఓకే, చూసారా ఇక్కడ ఆప్షన్స్ బట్టి మీకు ఇక్కడ వాడే టర్మ్స్కి ఈక్వివాలెంట్ టర్మ్ని వెతుక్కోవాలన్నమాట మనకున్న ఆప్షన్స్లో. కిర్చాఫ్ వోల్టేజ్ లాస్ ఆర్ నాట్ అప్లికబుల్ టు సర్క్యూట్స్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్. ఇది మనకి తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాం, బట్ అంత గమని ఐడియా రాదు మనకి. సో ఇలాగా కొంచెం అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేని బిట్స్ని నేను కొంచెం అండర్లైన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ ముందు ఇవి మనం ఒకసారి చూసుకుని ఈ అండర్లైన్ బిట్స్ వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. ఇన్ కేసు ఈ బిట్స్ వస్తే ఎక్కువ టైం తీసుకోం, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తాం. ఆర్ఎల్స్ ఎగ్జామ్లో మనం చదివే వెళ్తాం కాబట్టి అక్కడ కూడా ఆన్సర్ చేస్తాం, బట్ ఏంటంటే టైం మనం ఆన్సర్ పెట్టడానికి టైం తగ్గుద్ది అనమాట. సో అందుకే నేను ఇలాగా మార్క్ చేసుకున్నాను. సిమిలర్లీ మీరు కూడా అలాగే మార్క్ చేసుకోండి. మీరు చదువుకునేటప్పుడు మీకు ఏ బిట్స్ అయితే కొత్తగా ఉన్నాయి, లేదా నేను ఇవి అంత ఈజీగా గుర్తుపెట్టుకోలేను అనుకున్నవి ఇలా మార్క్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు మీరు ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. అంటే ఇన్ కేస్ ఆ బిట్ వస్తే మీరు పక్కగా పెట్టొస్తారు. నెక్స్ట్ ద బ్రాంచ్ కరెంట్ మెథడ్ యూజెస్ కేసీఎల్. బ్రాంచ్ అన్నాడు, కరెంట్ అన్నాడు, సో ఆటోమేటిక్గా కేసీఎల్ మనకున్న 2 లాస్లో. KCL is the first law that deals with the conservation of charge. Okay, KCL అంటే charge, conservation of charge. KVL అయితే conservation of energy. According to Kirchhoff's law, the sum of the currents entering a point in the circuit is equal to sum of currents leaving that point. Total currents or charge entering a junction is exactly equal to charge leaving the node. Charge అన్నాడు, charge అంటే ఇది కూడా KCL లేదా conservation of charge, which means all the current entering and leaving the junction should be equal to 0. Which circuit law is mentioned in this context? మీకు ఆప్షన్స్లో కేసీఎల్ ఉందనుకోండి, డైరెక్ట్ కేసీఎల్ పెట్టండి, లేదంటే అప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ కోసం వెతుక్కోండి. ఓకే, విచ్ లాస్ స్టేట్స్ దట్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ అట్ ఏ నోడ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఇస్ 0. ఇది కేసీఎల్. విచ్ లా స్టేట్స్ దట్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ అంటే వోల్టేజెస్ కదా, algebraic sum of voltages around a closed loop. So automatically it Kirchhoff voltage law. Which theorem is advantageous when we have to determine the current in a particular element of a linear bilateral network? ఇక్కడ చూడండి వర్డింగ్ ఇంపార్టెంట్. లీనియర్ నెట్వర్క్ అన్నాడు, బైలాటరల్ నెట్వర్క్ అన్నాడు. Particularly when it is desired to find the current which flows through a resistor for its different values. రెసిస్టర్ డిఫరెంట్ వాల్యూస్. థీరం అన్నాడు, థీరం అంటే మనకున్న థీరమ్స్లో ఏ థీరం అయితే బెస్ట్ అంటున్నాడు. ఫస్ట్ మనకున్న థీరమ్స్ అన్నీ ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ సూపర్ పొజిషన్ థీరం తోటి మనం కరెంట్ క్యాల్కులేట్ చేస్తామా, లేదు కదా. సూపర్ పొజిషన్ థీరం అన్నది ఇండిపెండెంట్ సింగిల్ ఉన్న మొత్తం సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఉన్న నెట్వర్క్లో ఇండిపెండెంట్ సోర్సెస్ని మనం కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి ఈచ్ ఎలిమెంట్ దగ్గర రెసిస్టెన్స్ కరెంట్ వాల్యూస్ కనుక్కొని అప్పుడు మొత్తం అన్ని సోర్సెస్ మొత్తం ఇఫ్ సపోజ్ దేర్ ఆర్ 5 సోర్సెస్ ఉన్నాయనుకుందాం ఆ నెట్వర్క్లో, ఈ 5 సోర్సెస్లో ఒక్కొక్క సోర్స్ని సింగిల్ టైం కన్సిడర్ చేసుకుని ఆ ఎలిమెంట్ దగ్గర ఎంత కరెంట్ అన్నది మనం క్యాల్కులేట్ చేస్తాం. సో టోటల్గా ఈ 5 సోర్సెస్ వల్ల వచ్చే ఎఫెక్టివ్ కరెంట్ టోటల్ కరెంట్స్ ఆ ఎలిమెంట్ దగ్గర యాడ్ చేసుకుంటే అప్పుడు ఆ కరెంట్ వాల్యూ వస్తుంది. బట్ ఇది కొంచెం లెందీ ప్రాసెస్, క్యాలిక్యులేట్ చేయొచ్చు కానీ. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి, సూపర్ పొజిషన్ థియరం తర్వాత నెక్స్ట్ మనం చదువుకున్న థియరం ఏంటి, సూపర్ పొజిషన్ థియరం తర్వాత నెక్స్ట్ మనం థెవెనిన్స్ ఈక్వివాలెంట్ చదువుకున్నాం. థెవెనిన్స్ ఈక్వివాలెంట్లో సర్క్యూట్ మొత్తాన్ని థెవెనిన్ రెసిస్టెన్స్ అలాగే ఒక
థెవెనిన్ వోల్టేజ్ సోర్స్ కింద చేంజ్ చేసేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఏ టెర్మినల్ పాయింట్. ఆ టెర్మినల్ పాయింట్ని మనం ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అలాగా థెవెనిన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కింద చేంజ్ చేసేస్తే ఇఫ్ సపోజ్ మనకు కావాల్సిన రెసిస్టర్ని విత్ రెస్పెక్ట్ టు దట్ రెసిస్టెన్స్ థెవెనిన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వోల్టేజ్ సోర్స్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, దాన్ని బట్టి మనం ఈ ఆర్ థెవెనిన్ ఇది రెండు సిరీస్లో ఉంటాయి కాబట్టి వి థెవెనిన్ బై టోటల్ రెసిస్టెన్స్ వేస్తే మనకు కావాల్సిన కరెంట్ వచ్చేస్తుంది. ఇది వెన్ కంపేర్ టు సూపర్ పొజిషన్ ఇది ఈజీ టాస్క్. నౌ కమ్ టు నార్టన్స్. నార్టన్స్లో చూసుకుంటే నార్టన్స్లో కూడా సేమ్ ఇంతే, కాకపోతే ఇది కరెంట్ సోర్స్ అవుతుంది. దీనికి ఆర్ నార్టన్ ప్యారలల్గా ఉంటుంది. సో మళ్ళీ కరెంట్ డివిజన్ ఫార్ములా ఇవ్వాలి ఇక్కడ. సో కరెంట్ డివిజన్ ఫార్ములాతో పోల్చుకుంటే ఇది కొంచెం ఈజీ ఫార్ములా. బట్ ఆప్షన్స్లో మీకు నార్టన్ థీరం ఉందనుకోండి థెవెనిన్ లేకుండా, అప్పుడు నార్టన్ థీరంకి వెళ్ళిపోండి. లేదంటే అప్పుడే థెవెనిన్ ఈక్వివాలెంట్కి రండి. మిల్లిమెన్స్ థీరం అంటే వోల్టేజ్ సోర్సెస్ అన్నింటిని సింగిల్ వోల్టేజ్ సోర్స్ కింద చేంజ్ చేయడం, అన్నీ ప్యారలల్గా ఉండాలి. సో ఈ థీరం వర్కౌట్ కాదు. నెక్స్ట్ మనకి ఉన్న థీరమ్స్ ఏమున్నాయి? నెక్స్ట్ మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంలో మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఎంతో చెప్తాము, లేదా మ్యాక్సిమం ఎంత రెసిస్టెన్స్ ఉంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్దో చెప్తాము. సో ఈ థీరం కూడా మనకి యూస్ఫుల్ కాదు, తీసేయండి. నెక్స్ట్ ఇంకా మనకి థీరమ్స్ ఏమున్నాయి? సబ్స్టిట్యూషన్ థీరం అంటే ఒక ఎలిమెంట్ని ఇంకో ఎలిమెంట్తో రీప్లేస్ చేయడం, దాని ద్వారా కూడా మనం నెట్వర్క్లో కరెంట్ని క్యాలిక్యులేట్ చేయలేం. సో ఇది కూడా తీసేయండి. నెక్స్ట్ మనకి ఇంకా ఏం థీరమ్స్ ఉన్నాయి? కంపన్సేషన్ థీరం అంటే సపోజ్ డెల్టా జెడ్ని యాడ్ చేస్తే, కొంత రెసిస్టెన్స్ని యాడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కొంత కరెంట్ కూడా యాడ్ అవుతుంది, కంపన్సేటరీ కరెంటు. సో ఆటోమేటిక్గా కంపన్సేటరీ వోల్టేజ్ వీసీ ఈక్వల్ టు ఐ ఇంటూ డెల్టా జెడ్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో ఆ కంపన్సేటరీ థీరం కూడా ఇక్కడ వర్కౌట్ కాదు. ఓకే, సో ఇంక మనకు మిగిలినవి నార్టన్స్, థెవెనిన్స్. సో నార్టన్స్ థెవెనిన్స్లో రెండు అంటే థెవెనిన్స్ ప్రిఫర్ చేయండి, లేదు నార్టన్ ఓన్లీ నార్టన్ ఉంటే నార్టన్ ప్రిఫర్ చేయండి. ఓకే, అందుకు థెవెనిన్స్ థీరం వచ్చిందనమాట. నెక్స్ట్, విచ్ లీనియర్ సర్క్యూట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఫర్ ఎ సింగిల్ వోల్టేజ్ సోర్స్తో ఉండాలి, అలాగే సిరీస్ రెసిస్టెన్స్. వోల్టేజ్ సోర్సు అలాగే రెసిస్టెన్స్ సిరీస్ అంటే ఆటోమేటిక్గా థెవెనిన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్, థెవెనిన్స్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అండ్ సిరీస్ ఇంపిడెన్స్. నెక్స్ట్, అకార్డింగ్ టు థెవెనిన్స్ థీరం ఎలక్ట్రికల్ నెట్వర్క్ కెన్ బి రెడ్యూస్డ్ టు సింగిల్ ఈఎంఎఫ్ సోర్స్ అలాగే సిరీస్ రెసిస్టర్, అంతే కదా. నెక్స్ట్, ఇన్ థెవెనిన్స్ థీరం టు ఫైండ్ జెడ్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఆల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్, అంతే కదా. మనం ఇప్పుడు ఆర్ థెవెనిన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? వోల్టేజ్ సోర్సెస్ అన్నిటిని ఏమో షార్ట్ సర్క్యూట్ అని చెప్పి పెట్టుకుంటాం, వేరస్ కరెంట్ సోర్సెస్ అన్నిటిని ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ చేసేసి విత్ రెస్పెక్ట్ టు ద టెర్మినల్, ఏ టెర్మినల్ పాయింట్ దగ్గర అయితే మనం థెవెనిన్ ఈక్వివాలెంట్ కనుక్కుంటామో ఆ థెవెనిన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఈక్వివాలెంట్ కనుక్కుంటాం, అదే కదా. సో అదే ఇక్కడ చెప్తారు చూడండి, ఆల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము, ఆల్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, దాన్ని బట్టి జెడ్ థెవెనిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. విచ్ స్టేట్మెంట్ అబౌట్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈస్ కరెక్ట్? ఎలక్ట్రికల్ నెట్వర్క్ గురించి ఎలక్ట్రికల్ సర్క్యూట్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటాడు, ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుంటాడు. సో ఇది ప్యూర్లీ ఎంసీక్యూ క్వశ్చన్, మనం థియరీ బిట్ కింద ఇక్కడ డిస్కస్ చేసుకోవడం కుదరదు. బట్ వీడు ఇచ్చిన ఆన్సర్ కరెక్టో కాదు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ ఏ నెట్వర్క్ బట్ ఆల్ నెట్వర్క్స్ ఆర్ నాట్ సర్క్యూట్స్. మనం కనుక చూసుకుంటే నెట్వర్క్స్ అంటే మీకు ఎలక్ట్రికల్ నెట్వర్కే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఈవెన్ అవి సపోజ్ మీకు కమ్యూనికేషన్లో కూడా నెట్వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి. కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే వైఫై రూటర్ ఇది ఒక నెట్వర్కే కదా. సో ఇలాంటి నెట్వర్క్స్ కూడా ఉంటాయి, ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ ఒకటే కాదు కదా. సో నెట్వర్క్స్ అనేది చాలా బ్రాడ్ టర్మ్, వేరేస్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ అనేది నెట్వర్క్స్ అన్న పదంతో పోల్చుకుంటే కొంత నారోవర్ టర్మ్ అనమాట. అంటే నెట్వర్క్స్ అన్నది సూపర్ సెట్, వేరేస్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ అన్నది సబ్సెట్ ఆఫ్ నెట్వర్క్స్. కరెక్టే కదా ఈ స్టేట్మెంట్? ఎవ్రీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అన్నది నెట్వర్కే.
బట్ ఆల్ నెట్వర్క్స్ ఆర్ నాట్ సర్క్యూట్స్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అవ్వాలి కదా, సో అన్నీ అవ్వవు కదా, సో అందుకని. నెక్స్ట్ థెవెనిన్స్ థియరం కాన్ బి అప్లైడ్ టు నెట్వర్క్స్ దట్ కంటైన్స్ ఎలిమెంట్స్ విచ్ ఆర్. థెవెనిన్స్కి మీకు కండిషన్స్ ఏంటి, బైలాటరల్ అవ్వాలి ప్లస్ అలాగే లీనియర్ సర్క్యూట్స్ అవ్వాలి. సో నాన్ లీనియర్ అయినా యూనిలాటరల్ అయినా సర్క్యూట్ అప్పుడు థెవెనిన్స్ థియరం మనం అప్లై చేయడానికి కుదరదు. ఓకే, నెక్స్ట్ యాజ్ పర్ థెవెనిన్స్ థియరం ఇఫ్ ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆర్ నాట్ నోన్ ఇండిపెండెంట్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ విల్ బి. ఇంటర్నల్ ఇంపిడెన్స్ తెలియకపోతే మనం ఏం చేస్తాం, ఆర్థెవెనిన్ కనుక్కోవాలి. ఆర్థెవెనిన్ కనుక్కోవడం కోసం ఆటోమేటిక్గా వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్తోని అలాగే కరెంట్ సోర్సెస్ని ఓపెన్ సర్క్యూట్తోనూ చేంజ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సేమ్ అదే ఇక్కడ. థెవెనిన్స్ థియరం ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ విత్ వోల్టేజ్ సోర్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఓకే, థెవెనిన్స్ థియరం రెడ్యూసెస్ ఏ 2-terminal నెట్వర్క్ టు ఏ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఏ ఇంపిడెన్స్. అంతే. క్లోజ్డ్ సర్క్యూట్ టెక్నిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ మోస్ట్లీ క్లోజ్డ్ సర్క్యూట్ టెక్నిక్స్ థెవెనిన్స్ థియరమ్ లేదా నార్టన్స్ థియరమ్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. వైల్ క్యాలిక్యులేటింగ్ థెవెనిన్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ కరెంట్ సోర్సెస్ ఇన్ ద సర్క్యూట్స్ ఆర్. కరెంట్ సోర్సెస్ని మనం ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తాం కదా. నెక్స్ట్ థెవెనిన్స్ మోడల్ ద రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఆర్ థెవెనిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓపెన్ అదే వోల్టేజ్ సోర్సెస్ అన్నిటిని షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ సోర్సెస్ అన్నిటిని ఓపెన్ సర్క్యూట్ చేసి అదే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడమే ఆర్ థెవెనిన్. ఈ మీనింగ్ వచ్చేటట్టు ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం మన ఎంసీక్యూలో. ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ఏ వాక్యూమ్ ట్యూబ్ సర్క్యూట్ వి జనరల్లీ యూజ్ థియరం థెవెనిన్స్. ఓకే, ఇది నాకు తెలియదు జనరల్గా, నేను మీతో పాటు ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైము. మేబీ మీకు తెలిసి ఉంటుంది, నాకైతే తెలీదు. సో అందుకని నేను దీన్ని మళ్ళీ ఎల్లో కలర్ మార్క్ చేసుకున్నాను. అంటే ఎగ్జామ్ ముందు నేను ఎప్పుడన్నా ఈ చాప్టర్ మళ్ళీ నేను రివిజన్కి వచ్చినప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ రివైజ్ చేస్తాను. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఈ ఎల్లో కలర్ మార్క్స్ అన్నీ నేను రివైజ్ చేసుకుంటాను అనమాట. సిమిలర్లీ మీరు కూడా మీకు అంతగా గుర్తులేని లేదా ఫస్ట్ టైం వింటున్నాయి అన్నీ ఎల్లో మార్క్ చేసుకోండి. వైల్ థెవెనైజింగ్ ఏ సర్క్యూట్ బిట్వీన్ 2 terminals వి థెవెనిన్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్ వోల్టేజ్. ఎందుకంటే మనకి ఎక్కడైతే ఏ టెర్మినల్ దగ్గర అయితే మనం వి థెవెనిన్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ టెర్మినల్ని మొత్తం ఒక ఓపెన్ సర్క్యూట్ చేసేసి ఆ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా అది ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్ వోల్టేజ్ అది. వి థెవెనిన్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అయింది. అందుకని హౌ కెన్ థెవెనిన్స్ ఇంపిడెన్స్ అండ్ నార్టన్స్ ఇంపిడెన్స్ బీ కోరిలేటెడ్ ఇన్ ఏ ఏసీ సర్క్యూట్. యాక్చువల్గా పేర్లు వేరు కానీ ఆర్ థెవెనిన్ అన్న ఆర్ నార్టన్ అన్న రెండు సేమే, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసేది ఒకే రకంగా కాబట్టి. సో ఆల్వేస్ సేమ్. విచ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ఆర్ థెవెనిన్ ఇన్ థెవెనిన్స్ థియరం అండ్ నార్టన్స్ ఈక్వివాలెంట్. మనం ఏం చేస్తాం, అన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ని నెగ్లెక్ట్ చేసేస్తాం, అంతే కదా. నెక్స్ట్ థెవెనిన్స్ థియరం కన్వర్ట్స్ ఏ సర్క్యూట్ టు ఎన్. చూసారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బిట్టే చాలాసార్లు వచ్చింది, బట్ డిఫరెంట్ ఫామ్స్లో అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా కంటెంట్ అదే, బట్ మీరు దాన్ని వాడు ఎలా ఫ్రేమ్ చేశాడో చూసి దాన్ని బట్టి మనం ఆన్సర్ మార్చాలన్నమాట. నెక్స్ట్ థెవెనిన్స్ నార్టన్స్ ఈక్వివాలెంట్ ఈజ్ ప్యారలల్ సర్క్యూట్. నార్టన్స్ అన్నది మనం ప్యారలల్గా గీస్తాం, వేరేస్ థెవెనిన్ అన్నది సిరీస్ సర్క్యూట్. ఆల్రెడీ తెలుసు కదా మనకి. విచ్ థియరం ఈజ్ ద కన్వర్స్ ఆఫ్ థెవెనిన్స్ థియరం. థెవెనిన్కి కన్వర్స్ నార్టన్ అని చెప్పి నార్టన్ థియరం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. అకార్డింగ్ టు నార్టన్స్ థియరం ఎలక్ట్రికల్ నెట్వర్క్ కెన్ బి రెడ్యూస్డ్ ఇన్ ప్యారలల్ విత్ లోడ్ రెసిస్టర్. నార్టన్స్ ప్రకారం ఎలక్ట్రికల్ నెట్వర్క్ మొత్తాన్ని ప్యారలల్లో ఒక విత్ లోడ్ రెసిస్టర్ ప్లస్ అలాగే ఒక కరెంట్ సోర్స్ తోటి తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వైల్ క్యాలిక్యులేటింగ్ థెవెనిన్స్ ఈక్వివాలెంట్ ఇన్ థెవెనిన్స్ థియరం అండ్ నార్టన్స్ ఈక్వివాలెంట్ ఆర్ మేడ్ డెడ్. ఈ వీటిని మనం డెడ్ అని చెప్పి అనుకుని మొత్తం థెవెనిన్ ఈక్వివాలెంట్ నార్టన్స్ ఈక్వివాలెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. వోల్టేజ్ సోర్సెస్ కరెంట్ సోర్సెసే కదా, అంటే రెండు ఇండిపెండెంట్ సోర్సెస్. ఓకే, నెక్స్ట్ నార్టన్స్ థియరం ఈజ్ ఏ వే టు రెడ్యూస్ ఏ నెట్వర్క్ టు ఈక్వివాలెంట్ an equivalent circuit
with a single current source parallel with a equivalent Norton's resistance లేదా Norton's impedance. అదే కదా. నెక్స్ట్ Norton's theorem states that a complex network connected to a load can be replaced with an equivalent impedance. Norton's theorem ఏం చెప్తుంది, కాంప్లెక్స్ నెట్వర్క్ మొత్తాన్ని ఒక లోడ్కి ఏదైతే కనెక్ట్ అయ్యి ఉందో దాని మొత్తాన్ని మనం ఒక ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్, ఎలాంటి ఇంపిడెన్స్తోని మనం రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి వీడు ఇచ్చాడు. మనం ఒక నార్టన్స్ కరెంట్ సోర్స్ తోటి ఇన్ ప్యారలల్ విత్ ఏ రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ నార్టన్స్ థియరం రిజల్ట్స్ ఇన్. నార్టన్స్ థియరం ఏమిస్తుంది, ఒక కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ ఏ ప్యారలల్ ఇంపిడెన్స్. ఇక్కడ చాలాసార్లు మనం రెసిస్టెన్స్ అని వాడుతున్నాం, ఇంపిడెన్స్ అని వాడుతున్నాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని మీకు ఇప్పటికే చాలాసార్లు డౌట్ వచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా రెసిస్టెన్స్ అంటే ప్యూర్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్స్ ఆర్ కెపాసిటెన్స్. అలా గనక ఉంటే అప్పుడు దాన్ని ఇంపిడెన్స్ అంటాం. ఆల్రెడీ మనం ఇలాంటి బిట్టే ఒకటి సాల్వ్ చేసాం. ఏసీ కరెంట్కి అపోజ్ చేసే ప్రాపర్టీని ఏమంటారు అంటే ఇంపిడెన్స్ అని చెప్పి చెప్పుకున్నాం. వేరాస్ డీసీ కరెంట్ని అపోజ్ చేసే ప్రాపర్టీని రెసిస్టెన్స్ అని. రెండింటికి డిఫరెన్స్ అదే. ఓకే, మనం యూనిట్ 1లో చూసాం ఈ బిట్ కూడా. ఎందుకో నాకు ఒకసారి మీకు మళ్ళీ క్లారిఫై చేద్దాం అనిపించి క్లారిటీగా చెప్తున్నాను అనమాట, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని. విచ్ థియరం ఈజ్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ డ్యూయల్ ఆఫ్ థెవెనిన్స్ థియరం. థెవెనిన్స్కి డ్యూయల్ లేదా కన్వర్స్ అన్నా కానీ నార్టన్స్ థియరం. అలాగే సిమిలర్లీ నార్టన్స్కి డ్యూయల్ అన్నా లేదా కన్వర్స్ అన్నా థెవెనిన్స్ థియరం. అకార్డింగ్ టు నార్టన్స్ థియరం ద ఎక్స్ప్రెషన్ ఫర్ లోడ్ కరెంట్ ఇస్. నార్టన్స్ థియరం ప్రకారం అన్నాడు. నార్టన్స్ థియరం సర్క్యూట్ గీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నార్టన్స్ థియరం ప్రకారం ఏదన్నా మీకు ఇలాగ వాల్యూస్ అడిగాడు అనుకోండి, ఫస్ట్ నార్టన్స్ థియరం సర్క్యూట్ గీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. కొంచెం డ్రాయింగ్ సరిగ్గా లేదని మీరేమనుకోకండి, మనం అంత డ్రాయింగ్లో ఎక్స్పర్ట్లు కాదు. నార్టన్స్ థియరం ప్రకారం ఒక కరెంట్ సోర్స్ ప్యారలల్గా ఉంటుంది అనమాట. దానికి ఒక ఆర్ థెవెనిన్ లేదా జెడ్ థెవెనిన్ ప్యారలల్గా ఉంటుంది, ఇంతే కదా. దీనికి లోడ్ ఓకే సారీ కొంచెం సరిగ్గా రాలేదని ఏమనుకోకండి. ఇది జెడ్ లోడ్ అనుకోండి, ఇది ఆర్ నార్టన్ మనం తీసుకున్న నార్టన్ ఈక్వివాలెంట్ ఆర్ థెవెనిన్ ఈక్వివాలెంట్. థెవెనిన్ రెసిస్టెన్స్ ఈక్వివాలెంట్ అన్న నార్టన్ రెసిస్టెన్స్ ఈక్వివాలెంట్ అన్న రెండు సేమే. నెక్స్ట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన ఐ నార్టన్ దీని నుంచి ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఎక్స్ప్రెషన్ ఫర్ లోడ్ కరెంట్. అంటే ఇక్కడికి వచ్చే కరెంటు ఐఎల్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడు మనకి, అంతేనా. ఐఎల్ దీన్ని కనుక్కోవాలంటే మీరు ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో కరెంట్ డివిజన్ ఫార్ములాస్ చూసాం. దాన్ని బట్టి ఐఎల్ ఈక్వల్ టు ప్యారలల్గా ఉన్నాయి కదా, ప్యారలల్గా ఉన్నప్పుడు ఆపోజిట్ రెసిస్టెన్స్ ఆర్ నార్టన్ బై ఆర్ఎన్ ప్లస్ జెడ్ఎల్. ఇది రెసిస్టెన్స్ అనుకుంటే వాడు ఇక్కడ రెసిస్టెన్స్ అనుకుని సమ్ చేశాడు, సో ఇది ఆర్ఎల్ అయిందనమాట. ఐ నార్టన్ అన్న ఐ నార్టన్ అంటే ఐఎస్సీఏ కదా, సో రెండిట్లో ఏదన్నా ఒకటే. ఐఎస్సీ అన్న షార్ట్ సర్క్యూట్ కరెంటేగా మనం క్యాలిక్యులేట్ చేసేది నార్టన్ కరెంట్ అంటే. సో మనకి అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి మనం రాసుకుంటాం, ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్ ఐఎన్ లేదా ఐఎస్సీ, అంతే. అలాగే వచ్చింది ఈ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అలా వచ్చిందనమాట మీకు. ఓకే, వైల్ అప్లయింగ్ నార్టన్స్ థియరం టు డీసీ నెట్వర్క్స్ అంటే ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ద నెట్వర్క్ ఈజ్ రీప్లేస్డ్ బై కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఏ రెసిస్టెన్స్, అంతే కదా. ఏసీ సర్క్యూట్ అయితే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఏ ఇంపిడెన్స్ అని చెప్తాం. విచ్ థియరం వర్క్స్ ఓన్లీ ఫర్ సర్క్యూట్స్ దట్ ఆర్ రెడ్యూసిబుల్ టు సిరీస్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద పవర్ సోర్సెస్ అట్ ఏ టైమ్ అండ్ ఇట్
ఈచ్ ఆఫ్ ద పవర్ సోర్సెస్ అంటే ఒక పవర్ సోర్స్ ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి అని చెప్పాడు. అండ్ ఇట్ ఓన్లీ వర్క్స్ వేర్ అండర్లయింగ్ ఈక్వేషన్స్ ఆర్ లీనియర్. ఒక పవర్ సోర్స్ ఒక్కసారే తీసుకోవాలి అంటే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన థీరమ్ సూపర్పొజిషన్ థీరమ్. అంతే, ఇది ఒక్కటే, ఒక పవర్ సోర్స్ని ఒకసారి తీసుకునే థీరమ్ అంటే ఇది ఒకటే. నెక్స్ట్ సూపర్పొజిషన్ థీరమ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ విచ్ సర్క్యూట్ ఎలిమెంట్స్. మనం చెప్పుకున్నాం మోస్ట్ ఆఫ్ ద థీరమ్స్ లీనియర్ బైలాటరల్ ఎలిమెంట్స్కి వర్కౌట్ అవుతాయి అని చెప్పి. సో మీరు ఫస్ట్ మీకు మైండ్లో రావాల్సింది లీనియర్ బైలాటరల్ ఎలిమెంటా కాదా అని. నెక్స్ట్ వెన్ ద వోల్టేజ్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్స్ అండ్ కరెంట్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్స్ లీవింగ్ డిపెండెంట్ సోర్సెస్ ఇన్ ద సర్క్యూట్ ద థీరమ్ అప్లైడ్ ఈజ్. వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్తోనూ కరెంట్ సోర్సెస్ని ఓపెన్ సర్క్యూట్తోనూ రీప్లేస్ చేసినప్పుడు ఏ థీరమ్ అప్లై చేస్తారు అంటారు. లీవింగ్ డిపెండెంట్ సోర్సెస్ ఇన్ ద సర్క్యూట్. ఇక్కడ మీరు థెవెనిన్స్ థీరమ్ అన్నా రాసుకోవచ్చు, నార్టన్స్ థీరమ్ అన్నా రాయొచ్చు, సూపర్పొజిషన్ థీరమ్ అన్నా రాయొచ్చు. బట్ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఓన్లీ సూపర్పొజిషన్ థీరమ్ ఉంటే సూపర్పొజిషన్ థీరమ్ యూస్ చేసుకోండి. ఇన్ విచ్ కాన్సెప్ట్ ద సూపర్పొజిషన్ థీరమ్ ఈజ్ బేస్డ్. లీనియారిటీ బేసిస్ మీద కదా, హోమోజీనిటీ ప్రిన్సిపల్ బట్టి వర్కౌట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. Superposition theorem is applicable to linear bilateral network. According to superposition theorem, a voltage source of 0 volts can be replaced by a short circuit. A non-linear network does not satisfy homogeneity satisfy cheyadu. So automatically superposition theorem kuda work avadu. Superposition theorem is applicable to current voltage, power applicable kaadu. ఇది important point. To neglect a voltage source, the terminals across the sources are short circuit. A linear element satisfies the properties of superposition or homogeneity. Superposition theorem is used to obtain current or voltage across any conductor of the linear network. Linear network lone kada superposition theorem workout ayyadi. Dash is applicable to both linear and non-linear circuits. లీనియర్ నాన్ లీనియర్కి అప్లికబుల్ అయ్యే థీరమ్ మనకు ఒకే ఒకటి ఉంది, సబ్స్టిట్యూషన్ థీరమ్. అంతే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గమ్మన్ ఐడియా రాదు మీకు. జనరల్గా లీనియర్ సర్క్యూట్స్కే కదా మోస్ట్ ఆఫ్ ద థీరమ్స్ వర్కౌట్ అయ్యేది అని చెప్పి మీకు గమ్మన్ ఐడియా రాదు. సో ఇది ఇంపార్టెంట్ బిట్టే. సో ఇలాగ ఇంపార్టెంట్ కానీ కొత్తవి కానీ ఏమన్నా ఉంటే వాటిని ఎల్లో కలర్ తోటి రిప్రజెంట్ చేసుకోండి. అంటే ఎల్లో అన్న ఏదో ఒక కలరు, సో దట్ మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. Superposition theorem is applicable for linear networks. Superposition theorem is only applicable for determining voltage and current, whereas powers and determine చేయడానికి లేదు ఇక్కడ. In electrical circuits states that for a response అంటే voltage or current in any branch of a bilateral linear circuit having more than one independent source equal to algebraic sum of the responses caused by each independent source. ఇది ఆటోమేటిక్గా మీకు సూపర్పోజిషన్ థియరమే. అందుకే కదా ఒక్కొక్క వోల్టేజ్ సోర్స్ని ఒక్కొక్క కరెంట్ సోర్స్ని తీసుకుని దాని ద్వారా ఎంతో కాంపోనెంట్ దగ్గర కనుక్కొని మొత్తం అన్నిటిని యాడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సూపర్పోజిషన్ థియరం ఈజ్ యూజ్డ్ వెన్ ద సర్క్యూట్ కంటైన్స్. ఎప్పుడు యూజ్ చేస్తాం? మోర్ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు. A network has two AC sources of different frequency. Which method of analysis can be used to find current and voltage of different branches? రెండు సోర్సెస్ ఉన్నాయి అన్నాడు. అప్పుడు జనరల్గా మనం ప్రిఫర్ చేసే సూపర్పోజిషన్ థియరం. ఫస్ట్ ఒక సోర్స్ని కన్సిడర్ చేసి ఇంకో సోర్స్ని నెగ్లెక్ట్ చేసేసి వాల్యూస్ కనుక్కుంటాము. దానికి మళ్ళీ అంటే వోల్టేజ్ కరెంట్ వాల్యూస్ కనుక్కుంటాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సోర్స్ని కన్సిడర్ చేసుకుని ఫస్ట్ సోర్స్ని నెగ్లెక్ట్ చేసేసి మళ్ళీ వోల్టేజ్ కరెంట్ యొక్క వాల్యూస్ కనుక్కుంటాం ఆ బ్రాంచెస్ దగ్గర. సో అది సూపర్పోజిషన్ థియరం ద్వారా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. బట్ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సూపర్పోజిషన్ థియరం వర్కౌట్ కాదు. ఎందుకంటే పవర్ నాన్ లీనియర్ ఎలిమెంట్ కదా. సూపర్పోజిషన్ థియరం రిక్వైర్స్ యాజ్ మెనీ సర్క్యూట్స్ టు బి సాల్వ్డ్ యాజ్ దేర్ ఆర్. మనం ఎన్నిసార్లు సూపర్పోజిషన్ థియరంలో సాల్వ్ చేయాలంటే మనకి ఎన్ని సోర్సెస్ ఉంటే అన్నిసార్లు. ఇన్ అప్లయింగ్ సూపర్పోజిషన్ థియరం టు డిటర్మైన్ బ్రాంచ్ కరెంట్స్ అండ్ వోల్టేజెస్. బ్రాంచ్ కరెంట్స్ వోల్టేజెస్ కోసం ఏం చేస్తాం? మనం కన్సిడర్ చేసుకున్న వోల్టేజ్ సోర్స్ తప్ప మిగిలిన అన్నిటి వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాం.
కరెంట్ సోర్సెస్ అన్నీ ఓపెన్ చేస్తాం. వాట్ ఈస్ ద ట్రూ కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్? మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం గురించి అడుగుతున్నాడు. ఫ్రమ్ సోర్స్ టు లోడ్ యాజ్ పర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారం ఏమవ్వాలి? సోర్స్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్ అవ్వాలి. నెక్స్ట్, వెన్ ఏ సోర్స్ ఈస్ డెలివరింగ్ మ్యాక్సిమం పవర్ టు ద లోడ్ ఎఫిషియన్సీ మనం చూసాం 50% ఉంటుంది అని చెప్పి. The maximum power is delivered from a source to load when the source resistance is equal to the load resistance. Which expression is expressed of a maximum power transfer theorem? Is గుర్తుపెట్టేసుకోమన్నాను. Pmax equal to V Thevenin square by 4RL అన్నది గుర్తుపెట్టుకోమన్నాను. ఓకే, maximum power transfer from source to load occurs when the load resistance is equal to the internal resistance of the circuit. అదే కదా మనం మొదటి నుంచి చూస్తుంది. ఇట్ ఈస్ నాట్, ఇదే కదా డైరెక్ట్ స్టేట్మెంట్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం యొక్క డైరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నాట్ డిజైర్డ్ టు ఒబ్టైన్ ద కండిషన్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఓకే, ఈ బిట్ ఒకటి నాకు క్లారిటీ లేదు, సో అందుకని మళ్ళీ నేను ఇది ఎల్లో కలర్ మార్క్ చేసుకున్నాను, గుర్తుపెట్టేసుకుందాం అని. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం స్టేట్స్ అండ్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్. Maximum power transfer theorem states an independent voltage source in series with an impedance Z Thevenin delivers a maximum average power to the load impedance ZL. ఇక్కడ కనుక చూసుకుంటే లోడ్ ఇంపిడెన్స్ అన్నది ZL అంటే రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్స్ కాంపోనెంట్ ఉంది. సిమిలర్లీ థెవెనిన్ రెసిస్టెన్స్, థెవెనిన్ ఈక్వివాలెంట్లో కూడా రెసిస్టెన్స్ ఉంది, ఇండక్టెన్స్ ఉంది. సో అలాంటప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే జెడ్ లోడ్ ఈక్వల్ టు జెడ్ థెవెనిన్ స్టార్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో అదే డైరెక్ట్ వచ్చేసింది అనమాట. మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ ఈజ్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ఎ నెట్వర్క్ వెన్ ద లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ యాజ్ సీన్ ఫ్రమ్ ద టెర్మినల్స్ ఆఫ్ ద లోడ్. ద మ్యాక్సిమం ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యాక్సిమం పవర్ అన్నకు సంబంధించిన థియరం ఏదన్నా ఉందంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమే. సో డైరెక్ట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అని ఆన్సర్ పెట్టచ్చు. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఓకే, గివెన్ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూజ్ చేసుకుంటాం. బట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ నాట్ డిజైర్డ్ టు అటైన్ ద కండిషన్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంట. సో ఈ బిట్స్ రెండు కొంచెం చూసుకోండి, ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడతారు, కన్ఫ్యూజ్ అవుతారు రెండింటికి మధ్య. సో అందుకే మనం ఎల్లో కలర్ మార్క్ చేసి పెట్టాము. షిట్, వేరే కూడా ఎల్లో కలర్ మార్క్ వచ్చేసినాయి, అంతే సరిపోయింది. గివెన్ కండిషన్ జస్టిఫైస్ విచ్ నెట్వర్క్ థియరమ్స్. ఇచ్చిన కండిషన్స్ ఏ నెట్వర్క్ థియరమ్ సాటిస్ఫై చేస్తుందో చెప్పమన్నాడు. ద లోడ్ ఇంపిడెన్స్ షుడ్ బి కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆఫ్ ద యాక్టివ్ నెట్వర్క్. ఆటోమేటిక్గా కాంప్లెక్స్ కాంజుగేట్ లోడ్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు అన్నాడంటే ఆటోమేటిక్గా ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమే. ఇన్ ఏ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద లోడ్ రెసిస్టెన్స్. ఎనేబుల్స్ ఏ నెంబర్ ఆఫ్ voltage or current sources to be combined directly into a single voltage source కింద కన్వర్ట్ చేసే థియరం ఏదన్నా ఉందంటే మిల్లిమెన్స్ థియరమ్. మిల్లిమెన్స్ థియరమ్ yields ఈక్వివాలెంట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ సోర్స్. Milliman's theorem is applicable only to this theorem is applicable only to two sources directly connected in parallel. It is not applicable when there are resistance elements between the sources. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ థియరమే మిల్లిమెన్స్ థియరం. మిల్లిమెన్స్ థియరం యొక్క లిమిటేషన్స్ ఇదే, రెండు వోల్టేజ్ సోర్సెస్కి మధ్య ఒక రెసిస్టర్ కనుక కనెక్ట్ చేస్తే అప్పుడు మిల్లిమెన్స్ థియరం వర్కౌట్ కాదు అని. టెలిగాన్స్ థియరం కెన్ బి అప్లైడ్ టు passive, active, linear and non-linear hysteresis and non-hysteresis network. అంటే హిస్టరిసిస్ నాన్ హిస్టరిసిస్ అంటే లీనియర్ నెట్వర్క్స్, హిస్టరిసిస్ అంటే నాన్ లీనియర్ నెట్వర్క్స్ అంతే. విచ్ థియరమ్ స్టేట్స్ దట్ ద సమ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్ ఇన్ n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఈస్ 0. పవర్ డెలివర్డ్ ఈక్వల్ టు పవర్, అదే టెలిగాన్స్ థియరం అంటే ఏంటంటే పవర్ డెలివర్డ్ ఈక్వల్ టు పవర్ అబ్జర్బ్డ్ అనమాట. అదే టెలిగాన్స్ థియరం.
దానికి సంబంధించింది. సో దీన్ని ఇంకో రకంగా ఏమైనా అడగచ్చు అంటే క్వశ్చన్లో, విచ్ థియరమ్ స్టేట్స్ దట్ సమ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ పవర్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పవర్స్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ 0 అని చెప్పి ఎవరు చెప్పారు? టెలిగాన్స్ థియరమ్ చెప్పింది. థియరమ్ విచ్ స్టేట్స్ దట్ ఇన్ ఎనీ లీనియర్, నాన్ లీనియర్, ప్యాసివ్, యాక్టివ్, టైమ్ వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్. సిమిలర్లీ మన కేసీఆర్లో కేవీఎల్ లాస్ ఎలాగైతే ఇలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్లో వర్క్ అవుద్దు, టెలిగాన్స్ థియరమ్ కూడా అంతే. ద సమ్మేషన్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్ ఇస్ 0 విల్ బి కాల్డ్ as టెలిగాన్స్ థియరమ్. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ కెన్ బి అప్లైడ్ టు బోత్ ఏసీ అండ్ డీసీ సర్క్యూట్స్. టెలిగాన్స్ థియరమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఇంకో థియరమ్ కూడా చూసాం మనం. ఏంటది? కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, according to Telegans theorem, the sum of instantaneous power for the n branches in a network is always 0. Which one of applicable to any network, linear or non-linear, active or passive, time variant or invariant, as long as Kirchhoff's laws are not violated. కిర్చాఫ్స్ లాస్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశాడు కాబట్టి మనకున్న థియరమ్ ఏంటి? ఇంకా మిగిలిన థియరమ్ వచ్చేసి టెలిగాన్స్ థియరమ్ అంతే. A passive two-port network is in a steady state compared to its input. The steady state output can never offer greater power. ఇది నాకు కొంచెం క్లారిటీ లేదు, క్లారిటీ వచ్చాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని దీన్ని కూడా ఎల్లో కలర్ మార్క్ చేశాను. ఓకే, విచ్ నెట్వర్క్ అనాలిసిస్ స్టేట్స్ దట్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఆన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈస్ 0. ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లాగే కదా, లేదా లూప్ కరెంట్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, లూప్స్ అంటే కేవీఎల్ అంతే, మనకు ఉన్న ఆప్షన్స్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో అందుకని అక్కడ కేవీఎల్ లేకుండా ఉండొచ్చు, అందుకని లూప్ కరెంట్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు. లేదా మెష్ అనాలిసిస్ ఉన్న మెష్ అనాలిసిస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. విచ్ స్టెప్ ఫర్ సొల్యూషన్ ఆఫ్ యర్ నెట్వర్క్ యూటిలైజింగ్ రెసిప్రాసిటీ థియరమ్ ఈజ్ ట్రూలీ స్టేటెడ్. రెసిప్రాసిటీ థియరమ్ లీనియర్ నెట్వర్క్స్లో యూస్ చేస్తాము. కరెంట్ ఇన్ ఏ బ్రాంచ్ వేర్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ని వోల్టేజ్ని రెండు రెసిప్రోకల్ చేసేయచ్చు అనమాట రెసిప్రోసిటీ థియరమ్ ప్రకారం. బ్రాంచ్ వేర్ వోల్టేజ్ సోర్స్ వాస్, విచ్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్. నెట్వర్క్ అనాలిసిస్ డైరెక్ట్ మెథడ్ వచ్చేసి రెసిప్రోసిటీ థియరమ్ అంటే. ఇది నాకు అంత కరెక్ట్గా తెలియదు, సో అందుకని నేను దీన్ని ఎల్లో కలర్ మార్క్ చేసుకుంటున్నాను. A network contains linear resistors and ideal voltage sources. If values of all resistors are doubled, then the voltage across each resistor is. నెట్వర్క్ లీనియర్ రెసిస్టర్ అన్నాడు అండ్ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్. ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ అంటే రెసిస్టర్ ఎంత వోల్టేజ్ అడిగితే అంత వోల్టేజ్ని అవి సెండ్ చేయాలి. సో ఆటోమేటిక్గా వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ అన్నది చేంజ్ కాదు. In balanced bridge, if the position of detector and source are interchanged, the bridge will still remain balanced. This can be explained from which theorem? ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. రెసిప్రోసిటీ థియరమ్ ద్వారా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, గమ్ని ఐడియా రాదు ఎవరికి. సో ఇది రెసిప్రోసిటీ థియరమ్ అనమాట. ఇన్ ఎనీ బైలాటరల్ నెట్వర్క్ ఇఫ్ ఎ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇన్ ఎనీ బ్రాంచ్ ప్రొడ్యూసెస్ ఎ కరెంట్ ఐ ఇన్ ఎనీ అదర్ బ్రాంచ్, దెన్ సేమ్ ఈఎంఎఫ్ యాక్టింగ్ ఇన్ ద సెకండ్ బ్రాంచ్ వుడ్ ప్రొడ్యూస్ ద సేమ్ కరెంట్ ఐ ఇన్ ద ఫస్ట్ బ్రాంచ్. దిస్ స్టేట్మెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్. ఇది కూడా రెసిప్రోసిటీ థియరమే ఇండైరెక్ట్గా. రెసిప్రోసిటీ థియరమ్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ సింగిల్ సోర్స్ నెట్వర్క్. అంతే, ఇక్కడతో మన థియరీ బిట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఒక్కసారి మనం రెసిప్రోసిటీ థియరమ్ని ఇన్ డీటెయిల్గా చూసుకుంటే మనం ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి ఈ థియరీ బిట్స్ కాన్సెప్ట్. ఓకే, మీరు ఇక్కడి వరకు నా వీడియోని చూసారంటే మన వీడియో మీకు నచ్చే ఉంటుంది, కంటెంట్ కూడా మీకు అర్థమై ఉంటుంది. అలాగే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు ఇంతవరకు చూసారంటే. సో ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మనం
పెట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దట్ మీరు సిలబస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం న్యూమరికల్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.